అంకురారోపణాలు నిర్వహించేసి ప్రక్కరోజు ప్రాతకాలంలో స్వామివారికి తిరుమంజనం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. స్వామి పొద్దుటపూట విమాన ప్రదక్షిణం చేసుకొని స్వామి రంగమండపంలో వేయించేసి ఈ అభిషేకాన్ని నిర్వహించుకున్న తర్వాత రంగమండపంలో స్వామివారిని ఇక్కడ ఒక 5 అడుగుల దూరంలో అమ్మవారిని నిద్ర పెట్టి మా అర్చక స్వామిని అలంకారం చేస్తారు. స్వామివారు హాయిగా 2.5 అడుగు 30 కూడా అక్కడ ఉండే స్వామి మంచి పట్టు వస్త్రాన్ని కట్టారు. విశేషమైనటువంటి ఆ మాలా కైంకర్యం చేశారు. తలపాగా చుట్టారు. ముత్యాలతో కూడినటువంటి కిరీట ధారణ జరిగింది. స్వామి హాయిగా నిల్చొని ఉన్నాడు. ఉభయ దేవేరీలతో దూరంగా అలంకారం జరుగుతుంటే స్వామి ఒక్కడే ఉన్నాడు అక్కడ. అమ్మవారు రాలా ఇంకా. అమ్మవారు అలంకారం జరుగుతున్నారు. హాయిగా ఇద్దరు అమ్మవాళ్ళకి మ్యాచింగ్ చీరలు కట్టారు. మంచి మొగలి రేకులతో చుట్టినటువంటి పూల జడ వేశారు వయ్యారంగా. మాలా కైంకర్యం చేశారు. అమ్మవారు ఒక పక్క స్వామిని చూస్తుంది. స్వామి ఒక్కడే ఉన్నారు కదా, ఏమి శోభ ఉంది కాబట్టి ఆయన నిల్చోన్నాడు అంతే. 2 పక్కన మేము వెళ్ళి చేరితే తప్ప ఆయనకి ఏమి శోభ, మాది శోభ, మా వల్ల ఆయనకు ఈ వైభవం చేకూరింది అనుకుంటున్నారు అమ్మవారు ఇద్దరు అక్కడ. స్వామివారి సన్నిధికి చేర్చాలి. ఇంకా అన్నమాచార్య వారు భావించింది ఇద్దరు కూడా బయలుదేరారట. అర్చక స్వామిని తెస్తున్నారు, అది వేరే విషయం. అది బహిరంగంగా అంతరంగంగా అమ్మవారిని నడిచొస్తున్నారు. కశ్యప సంకల్పతనయాం కాశ్యపి భూదేవి, భృగు మహర్షి సంకల్పతనయాం శ్రీదేవి. వారికి సమర్పణ చేసినటువంటి మొగలి జడలను సుగంధాలు వెదజల్లుతూ కూడా వయ్యారంగా ఇప్పుడు మన వాడు నడిచాడు. మా పవన వయ్యారంగా వస్తున్నారు. ఆ జడలను రెండు అరికాలు కూడా పూర్తిగా ఆనకుండా ఒక కాలు వేళ్లతో చాలా సున్నితంగా సౌకుమార్యత, సౌందర్యం, ప్రకృతి రమణీయత, శోభాయమానమైనటువంటి స్థితిలో నడిచి వస్తున్నారు. వస్తూ అనుకుంటున్నాక మేము పక్కన చేరితే కదా ఈయనకే ఉంది శోభ, అక్కడే ఉన్నాడు. చూసేది పట్టించుకునేది కూడా ఎవ్వడు ఉండదు. వచ్చి శ్రీదేవి అమ్మవారు ఒక పక్క, భూదేవి అమ్మవారు పక్క వచ్చి ఇవాటిలాగా భార్యను పట్టుకొని ఏమాయ్ అనిపించే రోజులు కావాలి. ఆ రోజుల్లో భార్యకున్న స్థిరగానే ఉందని చెప్పచ్చు. కానీ భర్తకున్న స్థితిని ఇప్పటిలాగా లేదు. పేరు పెట్టి పిలవటం, ఏమోయ్ అనటం, ఇటువంటి రోజులు ఆ రోజుల్లో లేవు. పైగా భగవంతుణ్ణి భర్తని చూసేటప్పుడు ముందు వారి పాదాలను చూడాలి. ఎందుకంటే మేమేం పాదాక్రాంతులు అవుతామా? ఆడవాళ్ళకి భార్యలకి కాదు. మహాలక్ష్మి నడిచొస్తుంది పాదాల వెంబడి, మన వెంబడి రాదు. ఆడవాళ్లతోనే లక్ష్మి రావాలి ఇంటికి. ఆడవాళ్లకు తినే యోగ్యం ఉంటేనే మగవాడు వీడికంటూ సంపాదన పడతారు. ఆడవాళ్ళు
ఆ యోగ్యతను పూర్తిగా పరిశీలించుకొని ఉండాలి. సరే, అమ్మవారు ఇద్దరు వస్తున్నారు. వచ్చి నేరుగా శ్రీవారి పాదాలను చూశారు. అమ్మో, ఇంత సౌందర్యమా! పాదాలు మరి ఇంకా స్వామివారిని చూడలే. ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కన్యావరణం ఎందుకో తెలియదు, తెరసల్లా ముందే వివాహం 8 రకాలుగా నడుస్తుంది. ప్రతివాడు వివాహం 8 రకాలు. అమ్మాయిని ఎదురుగా చూడటం ఒక వివాహమే. నెట్లో చూడు, నట్టింట్లో చూడు. తర్వాత నిశ్చితార్థం తగలు పెడుతున్నారు. అంటే ఇవన్నీ లోటుపాట్లు చెప్పు. సరే, అమ్మాయికి అబ్బాయికి ఉంగరాలు మార్పిస్తున్నారు.